दुर्गा भवानी की నేను గ్రూపులో వేసేస్తా వేసుకోవాలా వేసుకోకూడదు మా వాళ్ళ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఏముండదు అన్న, అంతే కదా స్వామి. పడదు మాకు చెప్పుకుంటే నిన్న తెలిసిందే నిన్న పెట్టి భవానీ మండల దీక్ష కార్యక్రమం ప్రతి క్షణాల్లో ప్రారంభమవుతున్నది. విఘ్నేశ్వర పూజ చేసి వారికి మాలాధారణ చేసి వచ్చి అప్పుడు భక్తులందరికీ కూడా
కార్యక్రమానికి నాంది పలకాలి. जय दुर्गाजय नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అవుతాయి. అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి కనకదుర్గాదేవి. ఈ కనకదుర్గాదేవి ఆలయంలో లోక సంరక్షణార్థం అశేష భక్తజన వాహిని అందరికీ ముక్తి మోక్షం కోసం అని చెప్పని గత 40 సంవత్సరాల నుంచి కూడాను ఈ భవానీ మండల దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు 9 మందితో ప్రారంభం చేసినటువంటి మండల దీక్షలు ఈరోజు 9 లక్షలు నుంచి పైచులుకుగా మనకి అమ్మవారికి భక్తులు భవానీలో 40 రోజులు మండల దీక్ష తీసుకుని అనేక రాష్ట్రాల నుంచి కూడాను మన దగ్గరికి వచ్చి అమ్మవారి యొక్క దగ్గర మాలాధారణ విరమణ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి, ఇవాళ నుంచి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు పాంచాన్నికముగా ఈ మాలాధారణ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. మరి అలాగే అక్కడి నుంచి 41 రోజుల పాటు ఈ దీక్ష తీసుకుని 41వ రోజు పరిపూర్ణంగా విరమణ చేయడం జరుగుతుంది. డిసెంబరు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ మాలాధారణ విరమణ కార్యక్రమం, శతచండీ హోమము ఇవన్నీ కూడాను జరుగుతాయి. మరి మార్గశిర పూర్ణిమ రోజున కలశజ్యోతి ఊరేగింపు ఉంటుంది మన సత్యనారాయణపురంలో శివరామనామ క్షేత్రం దగ్గర నుంచి కూడాను. ఆ రోజు కూడాను అశేష భక్తవాహిని వచ్చి అమ్మవారికి జ్యోతులు సమర్పించడం జరుగుతుంది. ఈ కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వలన సకల దుర్గతులు పాపాలు నివారణ అవుతాయి అని చెప్పి మనకి దేవీ భాగవతాది గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. అందువల్ల ఈ కలియుగంలో త్వరితగతిన మోక్షం పొందాలి అంటే భగవన్నామం చెయ్యాలి. ఎందుకంటే మనం దేవతని ఆరాధించడానికి యజ్ఞ యాగాది జప హోమ తర్పణాది క్రమంలో మనం ఆరాధిస్తాం. అయితే సామాన్యమైనటువంటి పామరుడిగా ఉన్నటువంటి మానవులు ఆ అర్హత లేనటువంటి వాళ్ళు కానీ అవి చేయలేనటువంటి వాళ్ళు కానీ ఏం చేయాలి అంటే భగవన్నామంతోనే మనం పాప నివారణ చేసుకోవాలి అని చెప్పని పురాణాలు చెప్తున్నాయి. అందువల్లనే ఈ భవానీ మండల దీక్షలన్నీ కూడాను శివదీక్షలు కానీ ఇవన్నీ విశేషంగా ఉద్భవమైంది కలికాలంలో దానివల్లనే. అందువల్ల ఈ భవానీ నామం చేయటం వల్లనే మనలో ఉన్నటువంటి పాప పరిహారం అంతా కూడాను అవుతుంది. 50 మంది భక్తులు అందరూ కూడాను ఈ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురు భవానీ వారి చేత మరి అట్లాగే దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలతో చక్కగా అనుసంధానం చేసుకుంటూ భవానీ భక్తులు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ మాలా దీక్ష తీసుకొని విరమణాది కార్యక్రమాల్లో కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ అశేష భక్త జనావళి అందరికీ దుర్గామాత ఆశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ.
చేస్తాను 5 నిమిషాలు. అన్నీ